సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా గజ్వేల్ ఆర్యవైశ్య నాయకులు గోలి సంతోష్ దొంతుల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయటం జరిగిందని, ఉదయం నుండి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గోలి సంతోష్ దొంతుల సత్యనారాయణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి, భద్రయ్య, గంగిశెట్టి వెంకటేశం, నోముల మహేందర్, కైలాస ప్రశాంత్, ఉమేష్, గంతి యాదగిరి, సిద్ధి రామచంద్రం, ఉప్పల చంద్రశేఖర్, గంతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పోలి సంతోష్ గారు, దొంతుల సత్యనారాయణ గారు, గాలయ్య సూపర్ మార్కెట్ లచ్చల్ గారి మ్యారేజ్ డే సందర్భంగా సత్యనారాయణ పోలి సంతోష్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఆర్యవైశ్య నాయకులు భిక్షపతి గారు, గండి యాదగిరి గారు, నోముల మహేందర్ గారు, ప్రశాంత్ గారు, ఉమేష్ గారు, వెంకటేష్ గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ గారు, భద్రయ్య గారు, శేఖర్ గారు, మా మిత్రుడు మహేష్ గారు, మీడియా సోదరులు, ఇక్కడికి వివిధ పట్టణాల నుంచి ఇచ్చేసే మా రైతు మిత్రులకు, గజ్వేల్ పట్టణ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఏ కార్యక్రమం చేసినా మా ఆర్యవైశ్యులు నాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఆర్యవైశ్యులకు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మా మిత్రుడైనటువంటి దొంతుల సత్యనారాయణ గారు, పోలి సంతోష్ గారు, లచ్చల్ గారు బయట ఉన్నారు. అందు గురించి మేమందరం కలిసి ఇక్కడ మధ్య పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఆంజనేయ స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి, వాసవి మాత వారి కుటుంబాలను నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో అమ్మవారు కాపాడాలని, ఆ దేవదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ ముందు వరుసలో ఉంటారు. అందు గురించి వారు లేకున్నా కూడా వారి తరఫున మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.